మాకు రెంటల్ పద్ధతి వద్దు, ఆదాయంలో వాటా కావాలి అని థియేటర్ యజమానులు పర్సెంటేజ్ ఇవ్వలేం, ఇప్పటి వరకు ఉన్న రెంటల్ పద్ధతిలోనే సినిమాల్ని విడుదల చేస్తామంటూ నిర్మాతలు మొంకిపట్టు పట్టారు. ఫలితంగా త్వరలోనే టాలీవుడ్ లో థియేటర్లకు తాళాలు పడటం ఖాయమని తెలుస్తుంది. మే 1 నుంచి ఎగ్జిబిటర్లు స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే వేసవిలో విడుదల కాబోతున్న సినిమాలకు అది పెద్ద దెబ్బ అనుకోవచ్చు. రెంటల్ విధానంపై చాలా కాలం నుంచి ఎగ్జిబిటర్లు అసహనంతో ఉన్నారు. గతేడాది పర్సెంటేజ్ విధానంపై పట్టు కూడా పట్టారు. కొన్ని రోజులు థియేటర్లకు తాళాలు వేశారు, కానీ వెనక్కి తగ్గక తప్పలేదు. ఈసారి కూడా అదే జరుగుతుందన్నది నిర్మాతల ఆశ. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం తమ పంతం నెగ్గించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. పర్సెంటేజ్ విధానం పట్ల సుముఖంగా లేమని ఈ మధ్య గిల్డ్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ మేరకు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, ప్రదర్శనకారుల మధ్య చర్చలు కూడా మొదలయ్యాయి. కానీ అవేమీ సత్ఫలితాలు ఇవ్వట్లేదని సమాచారం. బడా నిర్మాతలంతా రెంటల్కే మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఎగ్జిబిటర్ల వైపు కూడా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నట్లు కూడా సమాచారం. థియేటర్లు చేతిలో ఉన్న నిర్మాతలు పర్సెంటేజ్ విధానం తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఈసారి వ్యవహారం మరింత ముదిరే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. మే 1 నుంచి థియేటర్ల సమ్మె మొదలైతే ఈ వేసవి మరింత దారుణంగా మారడం ఖాయం. పెద్ద సినిమాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో టాలీవుడ్ మీడియం రేంజ్ సినిమాలపై ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు వాటి విడుదలకు కళ్లెం వేసినట్లు అవుతుంది. మే 1లోగా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి, లేదంటే కష్టమే.